విజయవాడ వాళ్ళకి కానివ్వండి, ఎవరికైనా కానివ్వండి, వాళ్ళకున్న విఘ్నాలు అన్నీ తొలగిపోయి హ్యాపీగా అందరూ ఉండాలి అని చెప్పి అందరం కూడా దండం పెట్టుకున్నాం మేమంతా కూడా. ఇంకా ఏం చెప్పగలుగుతాం చెప్పండి. కానీ పూజ అయితే బ్రహ్మాండంగా జరిగింది. ఇంకా ఆఖరి ఘట్టానికి వచ్చేసాము పూజకి. అదేనండి ఆఖరి ఘట్టం అంటే స్వామివారికి వండినవన్నీ పెట్టి, ఆ వండినవన్నీ తర్వాత మేము కూడా తినడానికి రెడీ అయ్యే టయానికి అంటే చివరి ఆఖరికి వచ్చేసామన్నమాట పూజకి. అదేంటి అలా అంటున్నాను అనుకోకండి, పెద్దవాళ్ళం అంటే ఉండగలిగాం కానీ అంతంత చిన్న చిన్న పిల్లలు కూడా ఏమీ తినకుండా పూజ అయ్యేంత వరకు ఉన్నారనమాట. అందుకోసమే అలా అంటున్నాను. ఈ నైవేద్యాలన్నీ స్వామివారికి పెట్టి మేమందరము కలిసి కూర్చొని ఒక భోజనాలు చేయడము అంతా కూడా చాలా చాలా బాగా జరిగింది అని చెప్తున్నాను అనమాట. అంతే. సో మీరందరూ కూడా మీ వినాయక చవితిని బ్రహ్మాండంగా జరుపుకొని ఉంటారని చెప్పి ఆశిస్తున్నాను.